హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఇంకో రోజు ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇంకో రెసిపీతో. రెసిపీ ఏంటని ఆలోచిస్తున్నారా? మటన్ కీమా పలావ్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు బయట రెస్టారెంట్ల కన్నా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికైతే ఫస్ట్ అయితే మనం మటన్ కీమా కర్రీ కింద వండుకోవాలండి. ఆ కర్రీని దీంట్లో వేసుకోవాలి. ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. కానీ నేను దీంట్లో అయితే మటన్ కీమా కర్రీ ఎలా చేసుకోవాలి, గ్రేవీ కింద ఎలా చేసుకోవాలి అన్నది నేను చూపించట్లేదు, వీడియో లెంత్ అయిపోతుందని. ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశానండి, మటన్ కీమా కర్రీ. ఫస్ట్ అది చూసి వచ్చి ఈ వీడియో చూడండి. ఫస్ట్ అలా ప్రాసెస్ చేసేసుకోండి అండ్ తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోండి. బిర్యానీ అయితే మనం కుక్కర్లో వండుకుంటామండి, 1 pot కింద. ఇంకా మొత్తం అంతా కుక్కర్లోనే చేసేసుకుంటాం, కీమా కర్రీ కాకుండా. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకుని, స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ అలాగే గీ కూడా యూస్ చేస్తున్నాం మేము. మీకు గీ ఇష్టం ఉండదు, స్మెల్ అది అంటే అది స్కిప్ చేసి ఆయిల్తోనే రీప్లేస్ చేసేయండి. మేమైతే హాఫ్కి హాఫ్ ఆయిల్ కింద వేసుకుంటున్నాం అండ్ ప్యారలల్గా వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నామండి బిర్యానీలో వేసుకోవడానికి. మీకు వాటర్ ఆల్రెడీ బాయిల్ చేసుకుంది వేసుకుంటే ఏంటంటే త్వరగా కుక్ అవుతుంది, అలాగే బిర్యానీ రైస్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇలా అయితే టేస్టీగా ఉంటుంది. సో మీరు ఎప్పుడు ఇలా వాటర్ బాయిల్ చేసి వేయకపోతే ఇలా కూడా ట్రై చేయండి. కొంచెం ఆయిల్ అండ్ గీ హీట్ అయ్యాక దాంట్లో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం షాజీరా వేసుకోండి, టేస్ట్ బాగుంటుందని చెప్పి. మీ దగ్గర అది లేదు అంటే కనుక స్కిప్ చేసేసుకోండి, పర్లేదు. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఆనియన్స్ అయితే చీరికల కింద కట్ చేసుకోండి, పచ్చిమిర్చి కూడా అంతేనండి, చీరికల కింద కట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, షాజీరా వేగాక ఇవి కూడా వేసేసుకోవాలండి. ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకోండి, అవి కొంచెం చిట్టుపట్లాడాక ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని వేగనివ్వండి. ఆనియన్స్ అయితే కొంచెం సేపు వేగించుకోండి, అవి కొంచెం వేగాలి. మనం ఇంకోటి కూడా చేయొచ్చండి. ఇప్పుడు మనం మార్నింగ్ కైమా కర్రీ కింద వండేసుకొని అది తినేసాక కొంచెం మిగిలిన కైమా కర్రీతో కూడా మనం ఇలా బిర్యానీ కింద చేసుకోవచ్చండి. ఒక కర్రీ 2 varieties కింద తినొచ్చు, 2 dishes కింద. సో మేమైతే ఇంట్లో అలాగే చెప్తాను, ఎక్కువ కర్రీ వండు మమ్మీ ఇంట్లో మార్నింగ్, కొంచెం తినేసాక అది మిగిలింది సాయంత్రం బిర్యానీ చేయించేసుకుని తినేస్తామండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. సో మీరు గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా నచ్చుతుంది వాళ్ళకు కూడా ఈ స్టైల్లో బిర్యానీ. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ అవి వేగిపోయాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగున అంటుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకసారి వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. మేమైతే బిర్యానీ అయితే సోనా మసూరితోనే చేసుకుంటున్నామండి, బాస్మతి రైస్ అయితే యూజ్ చేయలేదు దీనికి. సో నానబెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మీరు. ఈ ప్రాసెస్ అయ్యేలోపు రైస్ని కూడా చూసారుగా, ఆనియన్స్ అయ్యి కొంచెం వేగిపోయాక ఇప్పుడు ఆ రైస్ మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకోండి. వేసేసుకున్నాక ఒకసారి బాగా పైకి కిందకి బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం పైకి కిందకి బాగా మిక్స్ చేసుకోండి. మీకు బిర్యానీస్లో ఏ బిర్యానీ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చికెన్ బిర్యానీ ఇష్టం, అలాగే ఈ మటన్ కీమా బిర్యానీ కూడా ఇష్టం అండి, ప్రాన్స్ బిర్యానీ వాటికన్నా. సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఒకసారి బిర్యానీ ఒకసారి పలావ్ అంటున్నానని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏంటోనండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు, బిర్యానీ అంటారు, పలావ్ అంటారు. ఈ కన్ఫ్యూషన్ అయితే నాకు చాలా ఉంటుంది. మరి మీరేమంటారు అది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది బిర్యానీకి పలావ్కి డిఫరెన్స్ ఏంటి, మీరేమంటారు అని చెప్పి కూడా. ఇప్పుడు దాంట్లోనే చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోండి. నేనైతే 2 big spoons ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి, మీ కారం స్పైస్ లెవెల్స్ పెట్టి వేసుకోండి. అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకోండి, అది కూడా నేను 2 big tablespoons ఆఫ్ గరం మసాలా వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు ఆ రైస్ అండి వేగాలి, రైస్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, అప్పుడు బాగుంటుంది. వెంటనే మనం రైస్ వేగానే ఇవన్నీ వేసేసి వాటర్ అయితే వేసుకోకూడదు, ఒకసారి రైస్ కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. ఒక 2 to 3 minutes అలా వేగనివ్వండి.
ఒక 2 to 3 మినిట్స్ వేగాక ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న కీమా కర్రీని కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం ఆ కీమా కర్రీ అంతా రైస్లోకి కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక కూడా ఒక 1 to 2 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వండి. ఒక 1 to 2 మినిట్స్ కుక్ అయ్యాక దాంట్లో అయితే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, బాయిల్ అవుతున్నాయి కదా పక్కన వాటర్, అవి కూడా బాయిల్ అయ్యాక వేసేసుకోవాలండి. నేనైతే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి. ఇలా తీసుకుంటే ఏంటంటే మీకు కొంచెం రైస్ అనేది పొడిలాడుతా బిర్యానీ కూడా బాగుంటుంది. సో నేనైతే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. నేను వాడిన రైస్ అయితే సోనా మసూరి రైస్ అండి. సో వేగిపోయింది కాబట్టి ఇప్పుడు వాటర్ వేసేసుకుని ఒకసారి బాగా పైకి కిందకి మిక్స్ చేసుకుని అండ్ కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు వేసుకుంటే స్మెల్ అండ్ టేస్ట్ బాగుంటుంది. సో ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని లిడ్ అయితే క్లోజ్ చేసేసుకోండి. మనకి 3 విజిల్స్ అయితే రావాలండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీకు ఇంట్లో చేసుకునే పలావ్ బిర్యానీ అలా ఏది ఇష్టం, లేదా హోటల్లో తినే బిర్యానీస్ ఇష్టమా అండి? నాకైతే ఇంట్లో చేసుకునేదే ఇష్టం అండి. ఎందుకంటే అవి అయితే మన స్పైస్ లెవెల్స్ బట్టి అలా ఉంటాయి. హోటల్లో కొంచెం చప్పగా అలా ఉంటాయి కదండి. సో మేమైతే ఎక్కువ ఇంట్లోనే బిర్యానీ ప్రిపేర్ చేస్తాము. బయటికి వెళ్ళినప్పుడు స్టార్టర్స్ అయ్యి ఎక్కువ ప్రిపేర్ చేస్తాం. సో మీరు ఎలా తింటారు? బయటది ఇష్టమా, ఇంట్లోది ఇష్టమా? అది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను చూస్తాను. చూసారా 3 విజిల్స్ అయితే వచ్చేసినాయి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అండ్ ఓపెన్ చేస్తే చూసారా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి పైకి కిందకి బాగా మిక్స్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.